హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మన సత్య. హరిహర వీరమల్లు సాంగ్ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. దీని గురించి బ్యాడ్ రివ్యూలు అప్పుడే మొదలెట్టేశారు. సాంగ్ని ఎంతగా ట్రోల్ చేస్తున్నారంటే బ్యాడ్ రివ్యూల రూపంలో. దయచేసి వాళ్ళందరికీ ఈ వీడియో ఒక సమాధానం అవుతుంది. ఇంత మంచి సాంగ్ని బాగోలేదు, రఫ్గా ఉంది, ట్యూనింగ్ బాగోలేదని చెప్పడానికి మీకు నోర్లు ఎలా వస్తున్నాయి? ఈ హరిహర వీరమల్లు సాంగ్ గురించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సాంగ్ని 5 లాంగ్వేజ్లో పాడారు. ఆయన సొంత స్వరంతో, ఎలాంటి డబ్బింగ్ లేకుండా. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే లాంగ్వేజ్ పైన పట్టు ఉంది. పవన్ కళ్యాణ్ గారికి లాంగ్వేజ్ పైన పట్టు ఉంది కాబట్టి 5 లాంగ్వేజ్ల పైన చాలా అద్భుతంగా పాడడం జరిగింది. ఇలాంటి మంచి సాంగ్ని, మాధుర్యమైన సాంగ్ని, వినసంపోయిన సాంగ్ని, సంగీత నేపథ్యం ఉన్న సాంగ్ని, జానపదమైన సాంగ్ని కొంతమంది యూట్యూబర్లు చంపేయడం జరుగుతుంది. ఆ యూట్యూబర్లు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని లాంగ్వేజ్లు ఈ సాంగ్ పాడడం జరిగింది? ఈ విషయాలన్నీ, చాలా విషయాలన్నీ మాట్లాడుకునే ముందు ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న ఆల్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. హరిహర వీరమల్లుని, ఆ సాంగ్ని, ఆ సినిమాని ఇలా చూడాలి అనుకుంటే ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అభిమానులు అలా ఉండిపోతే ఎలాగా? ఇంకెందుకు కలిసి షేర్ చేసేద్దామా, మరి కామెంట్ పెట్టేద్దామా? అయితే హరిహర వీరమల్లులో వచ్చిన సాంగ్ని కొంతమంది యూట్యూబర్లు కామెడీ షోలు చేసుకుంటూ అక్కడ టాలెంట్ని ప్రదర్శించలేక యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టి, అనే పేరుతో ఛానల్ పెట్టి సినిమాని చాలా వరకు ఇతను రివ్యూల రూపంలో చంపేయడం జరుగుతుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలను కూడా ఈ విధంగా చాలా వరకు చంపేసి మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. అదేంటో వాళ్ళకి. సో విపరీతంగా నెగిటివిటీ ట్రోల్ చేసి ట్యాగ్స్ అంటూ విపరీతంగా మాట్లాడుతున్నారు. ఎం అనే వ్యక్తి కావచ్చు, పి అనే వ్యక్తి కావచ్చు, ఆర్ అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా ఎస్ అనే వ్యక్తి కావచ్చు. వీళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీయాలంటే 24 ఫ్రేమ్స్, 24 క్రాఫ్ట్స్ అంటారన్నమాట. క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్ గురించి వీళ్ళకి తెలుసు అనమాట. వీళ్ళు 24 క్రాఫ్ట్ గురించి మాట్లాడేస్తుంటారన్నమాట. మరి అలాంటప్పుడు వీళ్ళే కదా సినిమాలు తీయచ్చు, మంచి హిట్లు ఇవ్వగలరేమో వీళ్ళకి టాలెంట్ ఉంటే. ఆ వ్యూస్ ఎందుకు చెప్పుకోవడం? ఈ ఎం అనే వ్యక్తి అంటారు, హరిహర వీరమల్లులో వచ్చిన సాంగ్ అంట అంతగా నచ్చలేదంట. అసలు ఈ సాంగు నచ్చలేదు అనే వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం గట్టిగా ఉండిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతంగా పాడారండి. ఆయన స్వరాన్ని ఎప్పటికప్పుడు సవరించుకునే పనిలో పడ్డారు. చాలా సాంగ్స్ రాశారు. కాటమురాయుడ, కదిరీర వీరుడ సాంగ్ రాసిన వారు అద్భుతంగా రాస్తే పాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటు బస్సు ఇటు బస్సు మధ్యలో మనమెళ్దాం రావణమ్మ, ఈ సాంగ్ని ఎంత అద్భుతంగా పాడారు. ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారు దగ్గర దగ్గర ఒక 10 సాంగుల వరకు పాడడం జరిగింది. అదేవిధంగా ఈ 10వ సాంగ్, 9, 10 సాంగులు. ఈ 10వ సాంగ్ కూడా ఎంత అద్భుతంగా 5 లాంగ్వేజ్లు పాడారంటే, మనకి హరిహర వీరమల్లులో వచ్చిన మాట వినాలి సాంగ్ ఒక వైబ్స్ క్రియేట్ చేసింది, ఒక షైన్ క్రియేట్ చేసింది. విడుదలైన గంటలోనే 11 మిలియన్స్, ఆల్రెడీ గంటకి 2 మిలియన్ వ్యూస్ పెరుగుతుంది. ఆల్రెడీ 1 డే అయిపోయి ఉంటుంది. నాకు దగ్గర వచ్చేసి ఇది 27 మిలియన్స్ ఒక తెలుగులోనే షేక్ చేసింది. మాట వినాలి,
గురుడ మంచి మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. ఈ లైను ఎందుకు నచ్చలేదు ఆ యూట్యూబర్లో తెలుసుకోవాలి. ఇది మంచి లైన్ అండి. ఏ మాట వినకూడదా? ఇంత మంచి మాధుర్యమైన జానపదమైన ఒక మాటల రూపంలో ఉన్న సాంగ్ని వీళ్ళకి నచ్చలేదు. ఆకులేని అడవిలోన మేకలని మేయవచ్చు, ముందేది వస్తుంది కొండ చర్య పెరగవచ్చు. ఈ లైన్ నచ్చలేదు ఆ అమ్మ అనేవాడికి. సంగీతం రాసేవారు ఎంత అద్భుతంగా రాస్తారండి. అనంత్ శ్రీరామ్ గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, వీళ్ళు వర్డ్స్ని మనం తక్కువ చేసి మాట్లాడతాం. ఎంఎం కీరవాణి గారు ఎంతో అద్భుతమైన ఈ సాంగ్లో మ్యూజిక్ ఇచ్చారండి. మాట వినాలి, మంచి మాట వినాలి. మాట దాటిపోతే, మర్మము తెలియకపోతే చాలా ప్రమాదం అండి. ఈ లైన్ బాగోలేదా? కామెంట్ పెట్టండి. మాట దాటిపోతే, మర్మము తెలియకపోతే చాలా ప్రమాదంలో పడిపోతారు. అందుకే మాట వినాలి, గురుడ మాట వినాలి, మంచి మాట వినాలి. ఎంత అద్భుతం. ఇంకా చెప్పుకుంటే ఈ సినిమాలో ఇంకొక లైన్ ఉంటుందండి. ఈ సినిమాలో ఈ సాంగ్లో ఇంకో లైన్ ఉంటుంది. ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తోవ కాదు. ఎంత అద్భుతమండి ఈ లైన్. ఈ లైన్ నచ్చలేదా? ఏదైనా అంటే వీళ్ళు ఏమంటారంటే యూట్యూబర్స్ ఎం అనేవాడు మరీ ఎక్కువ చేస్తాడు, ఈ ఆర్ అనేవాడు మరున్ను క్యాజువల్గా ఉంది, సినిమా మామూలుగా ఉంది, ఈ విధంగా మాట్లాడతాడు. ఈ ఎం అనేవాడు అంటాడు సినిమా ఈ సాంగ్లో ఏదో మిస్ అయింది, ఏదో మిస్ అయింది, ఏదో మిస్ అయింది. ఆ మిస్ అయింది చెప్పొచ్చు కదా, చెప్పే దమ్ము లేదు, చెప్పే నాలెడ్జ్ లేదు. ఏదో ఇంకా చిన్నది ఇంకా మిస్ అయింది. చిన్నది ఏంటో చెప్పునైనా మేము కూడా వింటాం. ఇంకా పోతే ఏమంటాడంటే ఈ సాంగ్ చాలా రఫ్గా వచ్చిందంట, అది కూడా చెప్పేస్తాడు ఏమైనా వాడు. కామెడీ షోలో ఎన్ని స్క్రిప్ట్లు రాశాడు, ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? నీకు నువ్వేగా రాసుకుంటావు. అక్కడ సక్సెస్ సాధించలేకపోయావు, ఇక్కడికి వచ్చేసి సినిమాల మీద పడ్డావు. చాలా రఫ్గా ఉంది. ట్యూనింగ్ అనేది అంతగా బాగోలేదు అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ మహానుభావుడు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ సాంగు చాలా చాలా బాగుంది, అన్ని లాంగ్వేజ్లు బాగుంది. మన పవన్ కళ్యాణ్ గారు 5 లాంగ్వేజ్లు పాడారు, తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ. ఎంత అద్భుతంగా పాడారండి. 5 లాంగ్వేజ్ల పైన గ్రిప్ ఉంటేనే పాడగలరా? పవన్ కళ్యాణ్ గారికి గ్రిప్ ఉంది. నేను సినిమా పైన ఉన్న మక్కువతోనే మాట్లాడుతున్నా, నాకు ఎలాంటి విపక్ష లేదు. నాకు సినిమాలంటే ఇష్టం. ఏ సినిమా గురించి అయినా నెగిటివ్ ట్రోల్స్ ఎవరైనా చేస్తే సహించేది లేదు, నేను కౌంటర్ ఇస్తా. ఇలాంటి మంచి సాంగ్ని అప్పుడే మొదలెట్టేశారు. సంక్రాంతిలో చాలా సినిమాలు చంపేశారు. ఈ హరిహర వీరమలను కూడా కుదేలు చేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. ఎప్పటి నుంచి మనం కాపాడుకోవాలి. హరిహర వీరమలలో ఈ సాంగ్ వచ్చాక చాలామంది అభిమానులు మొన్నటి వరకు ఓజీ అనేవారు, ఇప్పుడు తొందరగా హరిహర వీరమల్లు వస్తే చూడాలి అనే దీంతో ఉన్నారు. ఈ సాంగు అంత కిక్కిచ్చింది. ఓజీ అనే వాళ్ళు ఈవేళ హరిహర వీరమల్లు అని అంటున్నారంటే ఈ సాంగ్లో ఎంత కిక్ ఉంది, ఎంత మాధుర్యం ఉంది, ఎంత జానపద కళ ఉంది. ఆయనకి జానపదం అంటే ఇష్టం. దయచేసి బ్యాడ్ రివ్యూల రూపంలో
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల్ని, తోటి కళాకారుల్ని ప్రతి ఒక్కరిని చంపేయవద్దు. సినిమా అనేది ఒక గొప్ప కళ. సినిమాలో చాలామంది టెక్నీషియన్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది తప్ప ఇంకోటి తెలీదు. ప్రొడ్యూసరు పాపం అప్పులు చేసి కావచ్చు, ఆస్తులు అమ్ముకొని కావచ్చు, ఈ సినిమా పైన పెట్టుబడులు పెడతా ఉంటారు. ప్రొడ్యూసర్ అనేవారు కరువైపోతే సినిమా అనేది అమాంతం కూలిపోతుంది. దయచేసి మన సినిమాని మనం కాపాడుకుందాం. నేను మన సత్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మన సత్య. జై హింద్.